ఒకసారి సముద్రంలోని భాగాన్ని చూడండి. మీకు ఏదైనా స్ట్రేంజ్ గా అనిపించిందా? ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకి సముద్ర లోతుల్లో దాగి ఉన్న భయంకరమైన క్రియేచరే కారణమా? స్ట్రేంజ్ ఈవెంట్స్ లైక్ ఆస్ట్రేలియాలోని తస్మానియా బీచ్ లో జరిగిన విధంగా. ఒకసారి జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఇక్కడ ఆస్ట్రేలియాలోని తస్మానియా బీచ్ తీరంలో దాదాపు 150 కిల్లర్ వేల్స్ ఒడ్డుకు వచ్చేసాయి. అవి దేన్నో చూసి భయపడి బయటకు వచ్చేసాయి. ఒకటే కాదు, ఇలాంటి చాలా సంఘటనలు ప్రపంచం మొత్తంలో జరుగుతున్నాయి. సముద్ర లోతుల్లో జీవించాల్సిన సీ క్రియేచర్స్ సముద్రం నుంచి బయటికి రావడం మొదలుపెట్టాయి. ఆ ప్రపంచానికి ఈ క్రియేచర్స్ అనేవి ఏలియన్స్ లాంటివి. ఇవి ఎర్త్ సర్ఫేస్ పైకి రావడం మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి క్రియేచర్స్ ఎర్త్ సర్ఫేస్ పైకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ప్రపంచంలోని మేజర్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ప్రపంచంలోని మేజర్ కాంటినెంట్స్ లో ఎర్త్ క్వేక్స్ అనేవి కంటిన్యూస్ గా వస్తున్నాయి. వాతావరణంలో కూడా ర్యాపిడ్ గా చేంజెస్ కనిపిస్తున్నాయి. సముద్ర తీరాల్లో ఇలాంటి స్ట్రేంజ్ ఫిషెస్ కనిపించడం మొదలయ్యాయి. ఇలా కనిపించడం, ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా ప్రపంచాంతం దగ్గరలో ఉందని సూచిస్తుందా?